మార్చి 11 మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 11 మంగళవారం. ఈనాటి పంచాంగం రోజు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్ష ద్వాదశి ఉదయం 9:30 వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 2:55 వరకు ఉంది. పగలు వర్జ్యం 3:29 నుంచి 5:07 వరకు ఉంది. అలాగే ఉదయం దుర్ముహూర్తం 8:33 నుంచి 9:21 వరకు ఉంది. రాత్రి దుర్ముహూర్తం 10:56 నుంచి 11:44 వరకు ఉంది. ఈ రోజున గ్రహచారం చూస్తే కర్కాటకంలో చంద్రుడు, కేతువు మిథునంలో, గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, కేతువు కన్యలో, రవి శని కుంభంలో, రాహు బుధ శుక్ర మీనంలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సమయపాలనతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కొంచెం మీకు స్నేహభావాలు కొంచెం తక్కువగా ఉండే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయం, వ్యాపార విషయం, ఆర్థిక లావాదేవీలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాలు పొందుతారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కృత్తిక ఒకటో పాదం వాళ్ళు చాలా చక్కగా జీవితాన్ని గడుపుతూ కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృషభ రాశి. అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి సర్వసాధారణంగా ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాల్లో మంచి సలహాలు, సహకారం ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి వ్యవహారం కూడా ఆటంకాలతో పూర్తవుతుంది. ఎవరిని కూడా మీరు నమ్మలేని పరిస్థితులు ఉంటారు. ఎవరు కూడా మీకు సహాయం చేయని పరిస్థితిలో వస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు పొందుతారు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి చక్కగా సహకరించే వ్యక్తులు ఉంటారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని విధాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పునరుజు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. వాటిని సరి చేసుకునేసరికి చాలా ఇబ్బందికరమైన ఘటనలు కూడా మరి ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మరి కర్కాటక రాశి. ప్రతి పని కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ప్రతి విషయంలోనూ చికాకులు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా ఎన్ని సమస్యలు వచ్చినా సరే అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఇక్కడ చంద్రుడు వ్యయంలో ఉండి ఆశ్లేషలో ఉన్న కారణంగా, బుధుడు అష్టమంలో ఉన్న కారణంగా సమస్యలు చాలా తెలివిగా ఎక్కువగా వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా విచిత్రమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. ప్రత్యేకం శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. మఘ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఉబ్బ నక్షత్రం వాళ్ళ కార్యక్రమాలను స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఉత్తర ఉటపాదం వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటన్నింటినీ కూడా
తెలివిగా ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతుంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా బాగా ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు శుభకార్య పుణ్యకార్యాల మీద దృష్టి పెడతారు. హస్త నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువగా కృషి చేసి చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎన్నో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. ఇవాళ చాలా సమస్యాత్మకమైన కాలం నడుస్తోంది. అయినా తెలివిగా ఉండే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఓర్పుగా వ్యవహరించే లక్షణాలు కనబడుతున్నాయి. తద్వారా కొన్ని సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకులు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చక్కగా నడుపుకుంటారు. అలాగే చిత్త 1, 2 పదాల వాళ్ళకి, చిత్త 3, 4 పదాల వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల సమస్యలు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విశాఖ 4 పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ధనురాశి. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున మూలా నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలను విజయం సాధిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా బాగా సాధించుకునే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1 పదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా నడిచే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి. చాలా అద్భుతమైన రోజు ఈరోజు. చక్కటి ప్రణాళికలు చేస్తారు, చక్కటి విజయాలు సాధిస్తారు. ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కుటుంబ ప్రోత్సాహం చాలా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో లాభాలు అందుకునే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ చక్కటి ఫలితాలు ఉంటాయి. తర్వాత కుంభరాశి. ఈ రోజున ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎన్నో లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం అవుతాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి సమస్యలు సరి చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. తర్వాత ధనిష్ట 3, 4 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీన రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మంచి జీవనం సాగిస్తారు, మంచి ఫలితాలు తీసుకుంటారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా తీసుకునే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.